నమ్మకం ఎంతవరకైనా తీసుకెళ్తుంది అంటారు. 2019 ఎన్నికల్లో తనను గెలిపించిన ఐపాక్ టీంపైనే మరోసారి నమ్మకం పెట్టుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైసీపీ అధినేత జగన్ పై పార్టీ శ్రేణులు ఒక రకమైన అసంతృప్తితో ఉన్నాయి. గత 5 ఏళ్లుగా పార్టీ క్యాడర్ను పట్టించుకోకపోవడం ఒక కారణమైతే, తమకంటే 2 వ్యవస్థలకు ఆయన అధిక ప్రాధాన్యం ఇచ్చారు. పార్టీలోని సీనియర్లకు సైతం మింగుడు పడని విషయం. తొలుత వాలంటీర్లను బలంగా నమ్మారు. ఆ ప్రభావం స్పష్టంగా ఎన్నికల్లో కనిపించింది. తీరా ఎన్నికల సమయానికి వాలంటీర్లు చేతులెత్తేశారు. ఆ వ్యవస్థపై ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వాలంటీర్ వ్యవస్థను నమ్ముకుని పార్టీ క్యాడర్ను విడిచిపెట్టడంతో ఎన్నికల్లో నిండా మునిగిపోయారు. మరొకటి ఐపాక్ టీం. పార్టీ వ్యూహకర్తల బృందాన్ని బలంగా నమ్మారు. వారితోనే పార్టీని నడిపించారు. వారు సైతం సక్రమంగా పనిచేయలేదు అన్న విమర్శ ఉంది. ఈ 2 వ్యవస్థల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన జగన్ మరోసారి వారినే ప్రోత్సహించడం విశేషం. ఈ నెల చివరి నుంచి జిల్లాల పర్యటనకు జగన్ సిద్ధపడుతున్నారు. ఇంతలో విదేశీ పర్యటన ముగించుకుని రానున్నారు. అయితే మరోసారి ఐపాక్ టీం రంగంలోకి దిగినట్లు సమాచారం. ఎన్నికల అనంతరం ఐపాక్ టీం కంబ్యాక్ అయినట్లు వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు జగన్ ప్రజల్లోకి వెళుతుండడం, వచ్చే 4 ఏళ్ల కాలం ఐపాక్ సేవలను వినియోగించుకోవాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఐపాక్ వ్యూహాలు పనిచేశాయి. జగన్ అధికారంలోకి రాగలిగారు. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం ఐపాక్ టీం వైసీపీని గట్టెక్కించలేకపోయింది. ఇప్పుడు అదే ఐపాక్ టీంను మరోసారి తెచ్చుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత 5 ఏళ్ల కాలంలో ఐపాక్ టీం అంచనాలు తప్పాయి. వ్యూహాలు సైతం పనిచేయలేదు. ముఖ్యంగా 2023 మార్చి నుంచి ఐపాక్ వైఫల్యాలు బయటపడ్డాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐపాక్ అతి నమ్మకం వైసీపీకి తీవ్ర నష్టం కలిగించింది. ఆ ఎన్నికల్లో వైసీపీదే గెలుపు అని ఐపాక్ అధినేత జగన్ను నమ్మించింది. కానీ అంచనాలు ఫలించలేదు. టీడీపీ విజయం సాధించింది. అప్పటి నుంచి వైసీపీ పరిస్థితి తారుమారైంది. వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు ఐపాక్ టీంపై అభ్యంతరం తెలిపారు. దానికి కారణాలు లేకపోలేదు. వారిని నిరంతరం వాచ్ చేసే ప్రతినిధులు తప్పుడు నివేదికలు అందించేవారన్నది అప్పట్లో ఉండే విమర్శ. చాలా చోట్ల ఐపాక్ ప్రతినిధులు ప్రత్యర్థులకు సహకరించాలన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఐపాక్ టీంను జగన్ రప్పించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.